తిరుపతిలో ఇటీవల పెట్రోల్ కొరతతోటి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరినటువంటి వాహనాలన్నీ కూడా మనం చూసినటువంటి దృశ్యాలు. అయితే ఈ అంశం మీద అనేక పార్టీలంతా కూడా విభిన్నమైనటువంటి రీతిలో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి భూమన అభినయ్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ ఒక ఎద్దల బండి మీద ఆటో ఎక్కించి దాని మీద నలుగురు మనుషులు ఎక్కి ఆ ఎద్దులతో ఆ బండి మీద ముందుకెళ్తూ కూడా వినూత్నమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇలా తిరగాల్సి వస్తుంది ఏమన్నదా అన్నటువంటి రీతిలో ఆ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ నిరసన అన్నది కూడా పెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే యాంకర్ రష్మి ఏదైతే జంతువుల్ని మూగజీవాల్ని హింసించేలాగా ఈ రకంగా నిరసన చేసేది, దాని మీద పదుల సంఖ్యలో మనుషులు ఎక్కి ఆ మూగజీవాన్ని ఎంత హింసించారంటూ కూడా ఆమె ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇటీవల అనేక పార్టీలన్నీ కూడా పెట్రోల్ దీని మీద నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ చెందినటువంటి నేతలు ఎద్దల బండి మీద ఆటోనెక్కించి తీసుకెళ్ళినటువంటి ఆ నిరసన కార్యక్రమం అన్నది ఇప్పుడు యాంకర్ రష్మి దాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మూగజీవాన్ని హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆమె ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఇవాళ భారతదేశం అత్యంత ప్రజాస్వామికమైనటువంటి దేశం. ప్రజాస్వామికమైన దేశంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా నిరసన తెలియజేయటటువంటిది ఒక రాజ్యాంగపు హక్కు. ఆ రాజ్యాంగపు హక్కులో భాగంగానే ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతున్నటువంటి ప్రభుత్వాలపైన ఎలాంటి మాటలు మాట్లాడలేకుండా ఇవాళ ఏదైతే నిరసన చేశారో ఎద్దల బండి పైన ఆటోను పెట్టి దాన్ని నిరసన కార్యక్రమం కింద 2-3 నిమిషాల కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అది చాలా ప్రమాదకరమైంది, అత్యంత ఇబ్బందికరమైనటువంటిది, మూగజీవాలని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడితే మంచిదే తప్ప మూగజీవాల కంటే కూడా మనుషుల ప్రాణాలు, మనుషుల జీవన విధానము, మనుషుల యొక్క ఆరోగ్యము, మనుషుల యొక్క తిండి తిప్పలు, వారి యొక్క అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ఏదైతే జీవాన్ని పెంచుతాడో మనిషి, ఆ మనిషే కనుమరుగయ్యే ప్రమాదాలలో ప్రభుత్వాలు తీసుకొని వస్తూ ఉంటే ఇప్పుడు రష్మి గారు మూగజీవాలపైన ఇలాంటివి చేయకూడదు అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు న్యాయమో, ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా రష్మి గారిపైన ఉండాలనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి మూగజీవాలని హింసించడం అనేటువంటిది తప్పని మీరన్నా మేమన్నా ఎవరన్నా ఒకటే. కానీ సాటి మనిషే దోచుకుంటుంటే సాటి మనిషిని మనుగడ లేకుండా ఇవాళ చేస్తూ ఉంటే ఇవాళ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసర సరుకులు కానీ ఇతర ఏ వస్తువు అయినా కొనడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మనిషి ఏం చేస్తాడు? కాబట్టి మనిషి తనకు తానుగా చెల్లించిన తర్వాత తనను తాను దహించుకోపోతున్నప్పుడు తనను తాను కాపాడుకోవడం కోసం వివిధ రకాలలో నిరసనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ పెద్ద ప్రయారిటీగా తీసుకోకుండా ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని గుర్తిస్తే మంచిదని మా భావన. మీరు చెప్పిన ప్రధానంగా ఏదైతే ఆ ఎద్దులు ఎంత మూగజీవాలు, అంతమంది ఆ బండి పైకి ఎక్కితే అవి ఎలా భరించాలి, మూగజీవాల పట్ల ఇలా వ్యవహరిస్తారంటూ తెలియజేసేటువంటి అంశం. ఆ రోజు కూడా మేము ప్రభుత్వానికి నిరసన ఎందుకు తెలియజేశామంటే మూగజీవుల్ని హింసించాలని కాదు మా సందేశము. ఏదైతే ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరిగింది, దాని పెట్రోల్ డీజిల్ పెరిగింది, ప్రజలు ఎలా పోవాలి రావాలి రాకపోకలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నామను దాన్ని తెలియజేయడానికి రష్మిక ఇంకో విధంగా అర్థం చేసుకుంది. ఈరోజు మూగజీవులను ఎవరు హింసించరు, ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరిగింది కాబట్టి దాని సందేశంగా మేము ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రష్మిక గారు తెలుసుకొని ఏదైనా మాట్లాడు, తెలియకుండా ఏది మాట్లాడద్దు నోటుకొచ్చింది అనేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. నా పేరు నదియా. చూస్తున్నాం ప్రధానంగా అంటే మీరు చెప్పండి, అంటే అనేక మంది జంతు ప్రేమికులు కూడా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తాం. ముఖ్యంగా మనం కూడా ఆవులన్నా ఎద్దులన్నా కూడా ప్రతి ఒక్కరు పూజించేటువంటి మన సాంప్రదాయం కూడా. అయితే ప్రధానంగా రష్మి చెప్తున్నది ఎద్దులు అంటే మూగజీవాలు అంతమంది మనుషులు ఎక్కి అవి ఎంత నరకేతన పడి ఉంటుంది, కనీసం మీకు ఇది లేదా, గౌరవం లేదా అన్నట్టు కూడా ఆమె యొక్క ప్రేమను చాటుకున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? పొలిటికల్ పార్టీ చేసినటువంటి నిరసన, ఆమె తెలియజేసినటువంటి అంశం, రెండు కూడా ఎలా పరిశీలించాలంటారు? ఈరోజు ఎద్దులు అనేది రైతులు నాగలు దున్నడానికి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో 2 ఎద్దులు దాన్ని బాగా మేపుకొని
నాగలు దున్నడానికే పెట్టుకున్నారు. ఈరోజు తిరుపతి, హైదరాబాద్ పట్టణాల్లో ఈరోజు సిమెంట్ మోయాలన్నా, కొద్దిగా ఇసుక దోలాలన్నా, చాలామంది వస్తువులు మార్చాలన్నా ఈరోజు తిరుపతిలో 100 నుంచి 200 ఎద్దుల బండ్లు ఉన్నాయి. అన్ని హైదరాబాద్లో కూడా ఎద్దుల బండ్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎద్దుల బండ్లు ఉన్నాయి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ట్రాక్టర్లు ఇవ్వవు, ఎద్దుల బండ్ల మీదగానే వాళ్ళు వస్తువులు ఇళ్ళగా చేర్చుకుంటారు. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు నిరసన తెలియజేయడం ఏమంటే, ఈ ఎద్దుల బండ్లు మళ్ళీ మనం ఉపయోగించుకోవాలా? ఈరోజు పెట్రోల్ డీజిల్ దొరకపోతే ఈరోజు మళ్ళీ మనం ఎద్దులు కొనుక్కొని మనం ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆటోల్లో ప్రయాణించలేం, బస్సుల్లో ప్రయాణించలేం, స్కూటర్లో ప్రయాణించలేం అని తెలియజేయడం, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలియజేయడం తప్ప మూగజీవులను ఎవరు హింసించడం లేదు. ఈరోజు ఈ దేశంలో ఎద్దులే ప్రధానమైన వ్యవసాయ ఆధారం. ఈరోజు వస్తరికంగా కూడా ఈరోజు తిరుమలకు మెట్లు మోయాలన్నా, ఇంకోటి సరుకులు తీసుకెళ్ళాలన్నా ఆనాడు కూడా ఎద్దుల ద్వారానే ఎక్కడైనా. ఈరోజు ఒక ఇల్లు నిర్మాణం చేయాలన్నా రాయిలు కూడా ఎద్దుల ద్వారా చేసుకున్నాం, ఇసుక కూడా ఎద్దుల ద్వారా చేసుకున్నాం. ఇప్పుడు నాణ్యత పెరిగిన అయినా కొంతమంది ఇంకా జీవనోపాధికి ఎద్దుల బండ్ల పైన బతుకుతున్నారు. అలాంటి మళ్ళీ ప్రభుత్వం వస్తుందని భయపడి మనం ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పడానికి వినూతన పద్ధతిలో చేశారు తప్ప ఎవరు ఎద్దుల్ని హింసించడం కానీ ఎక్కడం కానీ లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మన ప్రజల మధ్య విచ్ఛిన్నం చేయకూడదు. ప్రజా సమస్య పైన మాట్లాడాలి కానీ దేశ సెంటిమెంట్ని పెట్టుకొని, ప్రజా సెంటిమెంట్ని పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు మానుకోవాలి. ప్రధానంగా వీళ్ళంతా తెలియజేస్తున్నది ఒకటే, సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఒక ఏదైతే విశ్వాసంగా పూజించేటువంటి గోవును అడ్డం పెట్టుకొని అది లేనిపోని విధంగా దారితీసేలాగా కూడా ప్రచారం చేయకూడదు. నిరసన అన్నది ప్రభుత్వాలకు తెలియజేసే విధంగానే ఉంటాయి తప్ప ఎక్కడే కానీ మూగజీవాలను హింసించాలన్నటువంటి భావన ఎవరికి ఉండదన్నది ప్రధానంగా నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రష్మిక చేసినటువంటి ట్వీట్ పట్ల మాత్రం ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో మాత్రం ఈ ఎంతవరకు దారితీస్తున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.